కానీ జర్నీ చాలా బాగుంది. మెట్లు మొత్తం మెట్లే నిటారుగా ఉన్నాయి, అయినా చెట్ల నీడ మధ్య ఇదే 2 పెద్ద బండల మధ్యలో టెంపుల్. అంతేనా? టెంపుల్ ఈ మధ్యలో ఉందా? జాగ్రత్తగా చూడండి, అది ఫుల్గా ఉన్నాయి వాటరా. బత్తెనయ్య స్వామి కోన శ్రీకాళహస్తికి అతి సమీపంలోని ఏర్పేడు మండలం మొసలపేడి గ్రామం నుండి ఈ బత్తెనయ్య స్వామి కోనకు చేరుకోవచ్చు. ఇప్పుడు మనం బత్తెనయ్య స్వామి స్థల పురాణాన్ని తెలుసుకుందాం. పూర్వమన్నడో బత్తెనయ్య అనే ఒక మహానుభావుడు ధనికొండపై తపమాచరించాడు. శ్రీకాళహస్తిని దర్శించాలని తలంచాడు ఆయన. తిరుమలలో శ్రీనివాసుని సేవించి శ్రీకాళహస్తికి వెళుతూ సమీపంలో అగస్త్యేశ్వర పర్వతాలలో తపస్సు చేసుకునేందుకు అక్కడి గుహను 3 అంగలలో చేరాడట. అందుకు నిదర్శనంగా ముసలిపేడు అనే గ్రామం చెరువుగట్టున ఒక పాదం, మొనగాడి గుంట అనే ప్రదేశంలో మరొక పాదం, కొండ గుహ వద్ద మరో పాదం గుర్తులు నేటికీ ఉన్నాయి. ఈ పాదాల గుర్తులను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. బత్తెనయ్య కొండ గుహలో తపస్సులో నీలమైపోగా యుగాలు గడిచిపోయాయి. స్వామి తపస్సు నుంచి లేవలేదు. అతడి చుట్టూ పెద్ద పుట్ట పెరిగింది. మహర్షి కానరావటం లేదు. పుట్టపై చుట్టూ చెట్ల తీగలు పెరిగాయి. పుట్ట పక్కనే సన్నటి సెలయేరు పారుతూ ఉంది. ఒకనాడు సమీప గ్రామంలోని యానాది దంపతులు తేనె ఎల్లగడ్డలు సేకరించుకోవడానికి అడవికి వెళ్లారు. దారి తప్పి బత్తెనయ్య తపస్సు చేసుకుంటున్న గృహ వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఆహారమైన ఎల్లగడ్డలు కనిపించాయి. ఆ పరిసరాలు చూసిన ఆ దంపతులు కొంతకాలం ఆ గుహలోనే ఉండి చుట్టుపక్కల లభ్యమయ్యే వస్తువులను సేకరించుకోవడానికి నిశ్చయించుకున్నారు. కొంతకాలమైన తరువాత ఒకరోజు వర్షం బాగా కురవటంతో వెలుపలికి వెళ్లి ఆహారం తెచ్చుకోవడానికి వీలుపడలేదు. దీనితో యానాది దంపతులు ఆ గుహలోనే పుట్టపై పెరిగిన ఎల్లగడ్డలను పెకిలించేందుకు గడ్డపారతో తవ్వనారంభించారు. పారదెబ్బ పడిన చోట నుంచి రక్తం పైకి చిమ్మింది. పార బత్తెనయ్య తలకు తగలటం చేత రక్తం స్రవించింది. పారదెబ్బ కొట్టిన యానాదికి కళ్ళు పోయాయి. అమాయకులైన యానాదులు తమకు జరిగిన అన్యాయానికి గోడుని వినిపించగా పుట్ట నుంచి ఓం నమఃశివాయ అనే నాదం వినపడింది. యానాదులు అచట పుట్టలో ఎవరో మహానుభావుడు ఉన్నాడని భావించి, స్వామి, మేము తెలియక తప్పు చేశాం, మన్నించండి అని వేడుకొన్నారు. స్వామి వారిని కరుణించి యానాదికి చూపును ప్రసాదించి వారితో, నన్ను బత్తెనయ్య లేక భక్త కంఠేశ్వరుడు అంటారు. నేను కలియుగంలో భక్తుల కోరికలు తీర్చేందుకు ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను. ఈ విషయం మీరు కొండ దిగువకు వెళ్లి గ్రామంలోని ప్రజలకి తెలియచేయండి అని సెలవిచ్చాడు. యానాదులు, స్వామి, ఈ కీకారణ్యం నుంచి ఒక మారు ఈ కొండ దిగి మళ్ళీ ఈ కొండను చేరటం ఎవరి తరమూ కాదు అనగా, స్వామి, భక్తులు కొండ దిగువ వరకు బండ్లలో వచ్చి అక్కడ ఎద్దులను వదిలిపెడితే నేరుగా నా వద్దకే వస్తాయి, వాటి వెంటే భక్తులు రావచ్చు అని సెలవిచ్చారు. స్వామి సెలవిచ్చినట్లే యానాదులు గ్రామానికి వెళ్లి స్వామివారి మహిమను వివరించగా ప్రజలు తండోపతండాలుగా
స్వామివారిని దర్శించడానికి బయలుదేరి కొందరు ఎద్దు బండ్లను మరికొందరు ఎద్దులను మాత్రం తీసుకుని కొండ దిగువ వరకు వెళ్లి ఎద్దులను వదిలిపెట్టారు. ఆ ఎద్దులు నేరుగా స్వామివారి గుహ చెంతకు వెళ్ళాయి. భక్తులు ఎద్దుల వెంట స్వామివారి సన్నిధికి చేరి భక్తి ప్రవత్తులతో స్వామిని పూజించారు. యానాది దంపతులు జీవితాంతం స్వామిని కొలుస్తూ ఆయనలో లీనమైపోగా ఆనాటి నుంచి తన దర్శనమై వచ్చే భక్తులతో మొదట యానాది దంపతులను పూజించి తరువాత తనను పూజించమన్నాడట. అందుచేత స్వామి చెంత ఈనాడు యానాది దంపతుల శిలా ప్రతిమలు పూజలందుకుంటున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ బత్తనయ్య స్వామి కోన స్థల పురాణం. ప్రతి సోమవారం భక్తులు ఎక్కువ మందిలో ఈ కోనకు వచ్చి స్వామివారిని దర్శిస్తారు. కాదు, ఇది భలే ఉందిలే. చూడండి, ఓ ఇదే మీరు చెప్పింది, మంచి మనం బండి పెట్టిన ఏరియా అదే కదా. మనం వచ్చిన ఏరియా అది. దారి చూడు, మన కారు ఏడుంది, కారు కనిపించదు కాదా? కెమెరా జూమ్ చేయాలా? అసలు ఏది గుడి ఏడుంది ఆడనా? ఓపెన్ ఏరియానే. ఒక వే ఉంది, అదేంది? అది మనం వచ్చిన వే. అది అదే, అది వాగు కాదే, ఇదో ఉంది. ఒక వాగు దారి, ఒకటి పెద్ద దారి. మనం నడకదారి. ఈ 2000 ఎంత మేడం? 2670 మెట్లెక్కి దిగ్విజయంగా పూర్తి చేసి బత్తనయ్య స్వామి టెంపుల్కి వచ్చాము. చూసారా, బత్తనయ్య స్వామి టెంపుల్ అదే. కానీ జర్నీ చాలా బాగుంది. మెట్లు మొత్తం మెట్లే నిటారుగా ఉన్నాయి. అయినా చెట్ల నీడ మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా చాలా బాగుంది. ట్రిక్ ఏంటి, సోలి వానకు పోవు దారి అంటే అదిగోండి వాటర్ ఫాల్ ఏమది. ఎంత దూరం ఉంటుంది ఇది చూడండి. సోలి వాన అంట దాని పేరు. ఓహో, ఇటు మెట్లు ఉన్నాయి మేడం. ఇదిగోండి చిన్న వాటర్ ఫాల్. ఓకే, కాదు ఉంది. ఇదే 2 పెద్ద బండల మధ్యలో టెంపుల్. అంతేనా? టెంపుల్ ఈ మధ్యలో ఉందా? ఓకే, భలే చిన్నగా ఉంది కిందగా. అది బత్తనయ్య స్వామి గుడి. మా వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమాలు బిగిన్ చేస్తారు. ఓ, మా వాళ్ళు అక్కడ పూజ చేసేస్తున్నారు. వావ్, బా ఈ కేవ్ అని చెప్పాలి. అంటే గుహ మధ్యలో ఉంది ఇది. దీనికి సపోర్ట్ ఈ రాయి ఉంది, పై రాయికి.
ఆవ్ ఇది షెడ్ లోపల స్టేజ్ అయ్యేటాకి వచ్చిన వాళ్ళు షెడ్. ఈ వాటర్ ఎలా వస్తున్నాయండి? ఓకే ఓకే, ఇది పక్క నుంచి వస్తుందా? ఓకే. ఆంజనేయ స్వామి గుడి ఇది కదా, ఈ గుహ అనమాట. యాక్చువల్గా చూసారా ఆ పెద్ద రాయి, దానికి సపోర్ట్ ఇస్తా ఇక్కడ ఒక రాయి ఉంది. ఆ మధ్య గ్యాప్లో ఆ గుహలో ఉందన్నమాట బత్తనేయ స్వామి గుడి. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నేచర్ అయితే. చాలా ఎత్తైన చెట్లు, చాలా నీట్గా ఉందా, చాలా గ్రీన్గా చల్లగా ఉందన్నమాట ఏరియా ఇది. సూపర్ లొకేషన్స్లో ఉన్నాయి. పైన చూసారా ఈ కేవ్కి, అంటే ఈ బత్తనేయ స్వామి గుడికి పైన ఇంకా చూసారా ఎంత ఎత్తుంది, ఇంకా చాలా ఎత్తుంది కొండ అయితే. చాలా అద్భుతంగా ఉంది చూడటానికి కూడా. రుద్దుతారా కింద కొబ్బరి పీస్తో? వాటర్ లేవు అక్కడ, అయిపోయింది. దాంతో జాగ్రత్త వాడాలి.
గురు శిష్యులు ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు అయిపోయారు వీళ్ళు. అమ్మా చల్లగానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి వాటర్ పైపు టెంపుల్ దగ్గరికి పెట్టారు. బాగా బాగా ఇక్కడ వాటర్ కిందకి వెళ్ళేది. ఇక్కడ నుంచే వాటర్ కిందకి వెళ్ళేది. ఇక్కడ పడట్లేదు నీళ్ళు, ఇక్కడనే పడుతున్నది. నీళ్ళు రాళ్ళ మధ్యన ఉన్నాయా? వస్తారండి అక్కడ కూడా పడుతుంది పైన, అక్కడ కొద్ది కొద్ది పడుతుంది. జాగ్రత్తగా చూడండి, అది ఫుల్గా ఉన్నాయి వాటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.